పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. శాఖలో ఓ యువతి పుట్టినరోజు వేడుకలు శృతిమించాయి. నగర నడిబొడ్డున బర్త్డే వేడుకల పేరుతో యువకులు హంగామా చేశారు. సిరిపురం జంక్షన్లో 30 మంది యువకులు యువతి పుట్టినరోజును సెలబ్రేట్ చేశారు. కేకులు కట్ చేసి ఒకరిపై ఒకరు విసురుకొని నానా హంగామా చేశారు. రోడ్లపై గన్ ఫైర్ క్రాకర్స్ పేల్చి కేకలు వేస్తూ బీభత్సం సృష్టించారు. దీంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, యువకులపై ఏమైనా చర్యలు తీసుకున్నారా? అరుణ, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన విశాఖపట్నంలోని సిరిపురం జంక్షన్ వద్ద చోటు చేస్తుంది. సిరిపురం జంక్షన్ వద్ద కొంత ఆ ప్లేయింగ్ ఏరియా జోన్ ఉన్న ప్రదేశం ఏదో అది రోడ్డుకి ప్రధాన రహదారికి ఆనుకొని ఉంటుంది. ఆ ప్రాంతంలోనే ఒక యువతి పుట్టినరోజు వేడుకలను కొంతమంది యువకులు చేశారు. సుమారు 30 మంది యువకులు ఈ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. వారందరూ కూడా గన్ ఫైర్ క్రాకర్స్ తోటి అక్కడ బర్త్డే వేడుకలను జరిపారు. ఈ తరుణంలోనే అటువైపు గుండా వెళ్తున్న వాహనదారులపై కేకును విసరడం, గన్ ఫైర్ క్రాకర్స్ కాల్చడం వంటి ఘటనలు చోటిస్తున్నాయి. ఈ తరుణంలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారడంతో దీనిపై ఖచ్చితంగా పోలీసు శాఖ స్పందించాలని కూడా విశాఖ వాసులు కనిపిస్తుంది. ఈ విధంగా బర్త్డే వేడుకలు అనేవి చాలా సౌమ్యంగా సాధారణంగా ఆ ప్రదేశంలో జరుగుతుంటారు, కానీ ఇంత తీవ్ర స్థాయిలో రోడ్డుపైకి వచ్చి వాహనాలను ఇబ్బంది పెట్టే స్థాయిలో చేయకూడదంటూ కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఓకే నరేష్, థ్యాంక్ యూ.